పన్నీర్ సెల్వం రాత్రికి గవర్నర్ను కలవాలని భావిస్తున్నారు. అసెంబ్లీలో బల నిరూపణ కోసం తనకే మొదటి అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. ఇప్పటికే పళనిస్వామి గవర్నర్ను కలిసిన నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయన్ను గవర్నర్ ఆహ్వానించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పన్నీర్ సెల్వం గవర్నర్ను కలవబోతున్నారని తెలుస్తోంది. మరింత సమాచారాన్ని పన్నీర్ సెల్వం ఇంటి దగ్గర నుంచి మా ప్రతినిధి మురళి లైవ్ లో అందిస్తారు. మురళి, పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? పన్నీర్ సెల్వం గవర్నర్ను ఎప్పుడు కలవబోతున్నారు? ప్రస్తుతం పళనిస్వామి గవర్నర్తో భేటీ అయ్యారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత గవర్నర్ని కలిసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే ఆయన గవర్నర్ని కలిసేందుకు వెళ్ళబోతున్నారని ఓపీఎస్ నివాసం నుంచి మనకు సమాచారం అవుతోంది. అయితే వెళ్ళిన తర్వాత ఆయన ముందుగా మొదటి నుంచి కూడా గవర్నర్ని కోరుతూ ఉన్నారు, తనకు అసెంబ్లీలో బల నిరూపణకు అవకాశం ఇవ్వాలని. సో ఈ నేపథ్యంలోనే జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా గత 2 రోజులుగా చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్యేలందరూ క్యాంప్లో ఉన్నారు. ఒక్కొక్కరుగా బయటకు వచ్చినప్పటికీ ఇప్పుడు సరిగ్గా శశికళ క్యాంప్లో మెజారిటీ, మ్యాజిక్ ఫిగర్కి అవసరమైనటువంటి మెజారిటీ మాత్రమే ఉంది. అంతకు మించినటువంటి సభ్యులందరూ కూడా కొంతమంది తటస్థంగా ఉన్నారు. ఇప్పటికే కొంతమంది పన్నీర్ సెల్వం వెంటూ ఉన్నారు. అయితే పన్నీర్ సెల్వం ముందు నుంచి కూడా కోరుతూ ఉన్నాడు, మరి అసెంబ్లీలో తన బలమేంటో నిరూపించుకుంటానని. అయితే ఇప్పటి వరకు కూడా డిఎంకే మద్దతు ఇవ్వనంటోంది. కేవలం అతని వద్ద ఉన్నది 11 మంది ఎమ్మెల్యేలు మాత్రం, ఓపీఎస్తో కలుపుకుంటే. కానీ ఏ విధంగా తను బల నిరూపణ చేసుకోగలుగుతాడు అనేది కూడా స్పష్టత లేనప్పటికీ ఆయన మాత్రం గవర్నర్ని ఇదే విషయం కోరబోతూ ఉన్నాడు. అది కూడా ముందుగా తనకే అవకాశం ఇవ్వాలని. ఇప్పటికే పళనిస్వామి గవర్నర్ని కలిసినటువంటి నేపథ్యంలో రేపు మధ్యాహ్నం 12:30కు రాజ్భవన్లోనే ప్రమాణ స్వీకారానికి ఆయన అనుమతినిచ్చేటువంటి పరిస్థితి ఉన్నట్టు కూడా కొంత సమాచారం అందుతోంది. సో ఈ నేపథ్యంలోనే పన్నీర్ సెల్వం గవర్నర్ని కలిసి ముందుగా తనకు అవకాశం ఇస్తే కనుక అసెంబ్లీలో తానేంటో బల నిరూపణ ఏంటో చూపించుకునే అవకాశం ఉందని, అందుకు నేను సిద్ధంగా ఉన్నానని కోరబోతున్నాను. అయితే దీనికి ముందుగా గవర్నర్ అపాయింట్మెంట్ వస్తుందా లేదా, గవర్నర్ని కలిసిన తర్వాత పన్నీర్ సెల్వం చెప్పేటువంటి విషయాలపైన గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోబోతాడో కూడా చూడాల్సింది. ఇప్పటికే నెలకొన్నటువంటి రాజకీయ సంక్షోభానికి ముందు నుంచి కూడా ఈ కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కానీ ఒక పరిష్కారం ఉండదని అందరూ భావిస్తున్నప్పుడు కోర్టు తీర్పు అయితే వచ్చింది. అయితే అనూహ్యంగా మలుపులు తిరుగుతోంది. ఇప్పటివరకు ఉన్నటువంటి సీనియర్లందరూ కూడా పన్నీర్ సెల్వం ఉంటే వారందరిపైన కూడా పార్టీ నుంచి తొలగిస్తూ శశికళ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఆందోళన ఉన్నటువంటి పరిస్థితి. ముందుగా అనుకున్నంత సంఖ్య ఎమ్మెల్యేలను పన్నీర్ సెల్వం చీల్చినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేది అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. మరోవైపు పార్టీ నుంచి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పన్నీర్ సెల్వంతో పాటు సీనియర్లందరినీ కూడా తొలగించినటువంటి నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? మొదట తిరుగుబాటు చేసిన తర్వాత క్రమేణా కొంత బల సమీకరణ చేసుకోగలిగినప్పటికీ ఎమ్మెల్యేల సంఖ్య మాత్రం అనుకున్నంత స్థాయిలో తీసుకురావాలనేటువంటి పన్నీర్ సెల్వం ఇప్పుడు ఏ ధైర్యంతో గవర్నర్ని కలవబోతూ ఉన్నాడు? గవర్నర్ని కలిసి ఒకవేళ అసెంబ్లీలో బల పరీక్షకు అవకాశం ఇస్తే కనుక ఈయన ఏ విధంగా నిరూపించుకోబోతున్నారు అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే మురళి, ముందుగా గవర్నర్ పళనిస్వామికి అపాయింట్మెంట్ ఇవ్వడమే పన్నీర్ సెల్వం బలం తగినట్టు కనిపించడానికి కారణం అనుకోవచ్చా? అలా అని కూడా అనుకోలేము. ఎందుకంటే ముందు నుంచి కూడాను గవర్నర్ అపాయింట్మెంట్కి సంబంధించి అనేక ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. కోర్టు తీర్పు కారణంగానే ఆయన టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోటి అనుమతినివ్వలేదు. ప్రమాణ స్వీకారానికి కూడా ముందు నుంచి కూడా శశికళ వర్గానికి ఆమోదం తెలిపినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా కోర్టు తీర్పు వచ్చిన తర్వాత శశికళకు శిక్ష పడింది, ఆమె అనర్హురాలుగా ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళు ఎన్నుకున్నటువంటి వ్యక్తికి ఖచ్చితంగా అవకాశం గవర్నర్ అయితే ఇస్తారు. లేదంటే న్యాయపరమైన చిక్కులు కూడా కొన్ని ఉంటాయి. గవర్నర్కి ఎంత విచక్షణ అధికారాలు ఉన్నప్పటికీ ఇప్పటికే జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో శాసనసభ పక్ష నేతగా వారు ఎన్నుకున్నటువంటి విషయాన్ని ముందుగా లేఖను ఫ్యాక్స్ చేశారు. ఆ తర్వాత నేరుగా తీసుకువెళ్ళి ఇప్పుడు గవర్నర్ని కలుస్తున్నారు. సమయం ఇస్తే రేపటి లోపు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నవారంతా కూడా ముందుగా గవర్నర్ కోరిన నేపథ్యంలో అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆపద్ధర్మ సీఎం హోదాలో ఈయన ఎప్పుడైనా కూడా వెళ్ళి కలవచ్చు. అయితే ఇప్పుడు శాసనసభ పక్ష నేతగా పళనిస్వామి గవర్నర్ని కలిసిన తర్వాత ఆయన రేపు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలో గవర్నర్ని మరోసారి పన్నీర్ సెల్వం కలిస్తే కనుక ముందే తనకు అవకాశం ఇవ్వాలని కోరితే గవర్నర్ ఏ విధంగా స్పందిస్తారనేది కూడా మనం చూడాల్సినటువంటి. గవర్నర్ ముందుగా పన్నీర్ సెల్వంకి బల నిరూపణకు అవకాశం ఇస్తే గనక పన్నీర్ సెల్వం నెగ్గే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? ఇప్పటి వరకు తన వద్ద ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతోపాటు డిఎంకే దగ్గర 98 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీటితో కలిపి మరొక 10 మంది ఎమ్మెల్యేల వరకు కూడా అవసరం ఉంది. సో ఇప్పటి వరకు కూడా శశికళ క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలు సరిగ్గా 118 మంది ఉన్నారు. ఒకవేళ అక్కడ కనుక తిరుగుబాటు చేసి శశికళ వర్గాన్ని వ్యతిరేకించి బల నిరూపణ సమయంలో వస్తే ఇప్పటికిప్పుడైతే ప్రమాణ స్వీకారానికి రేపు గవర్నర్ అంగీకరిస్తే ఉన్నటువంటి క్యాంపులో ఎమ్మెల్యేలంతా కూడా
గవర్నర్ కలిసి ఆ రాజ్భవన్ ఎదుట పెరేడ్ నిర్వహించేటువంటి అవకాశం. ఒకవేళ బల నిరూపణ సమయంలో ఇప్పుడున్నటువంటి లేఖలో సంతకాలు పెట్టిన వారందరూ కూడా రేపు తిరుగుబాటు చేసేటువంటి అవకాశం ఉంది. పన్నీర్ సెల్వంకి మద్దతు ఇవ్వాలని వారు భావిస్తే కనుక ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ డిఎంకే అనేది చాలా కీలకంగా చూడాలి. ఇప్పటి వరకు కూడా శశికళకు వ్యతిరేకంగా ఉన్నటువంటి డిఎంకే మొదటి నుంచి కూడా పన్నీర్ సెల్వంకు మద్దతుగా ఉన్నట్టు కొన్ని సంకేతాలు ఇచ్చింది. అయితే నిన్న తీసుకున్నటువంటి నిర్ణయంతో తాము అన్నాడీఎంకేని వ్యతిరేకిస్తున్నాం, ఎప్పటికీ కూడా అన్నాడీఎంకేకి మద్దతు ఇవ్వమని చెప్పారు. అయితే మద్దతు ఇచ్చే విషయంలో ఒకవేళ పునరాలోచన చేస్తారా, చేస్తే గనక ఏ విధంగా ముందుకు పోబోతున్నారు? ఇప్పటికే అన్నాడీఎంకే భద్ర శత్రువులుగా చూసేటువంటి మేము ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వమని చెప్తున్నప్పటికీ ఇప్పుడు అన్నాడీఎంకే నుంచి పన్నీర్ సెల్వం కావచ్చు సీనియర్ నేతలందరినీ కూడా పార్టీ సభ్యత్వాన్ని నుంచి తొలగించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అన్నాడీఎంకే నేతగా చూస్తారా, లేదంటే మంచి పరిపాలన అందించేటువంటి పన్నీర్ సెల్వంని ఇటు శశికళను వ్యతిరేకిస్తూ శశికళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పన్నీర్ సెల్వంకు మద్దతు ఇవ్వాలనుకుంటే అన్నాడీఎంకే పార్టీ నేతగా కాకుండా పన్నీర్ సెల్వం అనేటువంటి ఒక వ్యక్తిగా చూసి డిఎంకే తన ఆలోచనను మార్చుకునేటువంటి పరిస్థితి ఉంటే రేపు బల పరీక్షలో కొంత పన్నీర్ సెల్వంకి నెగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ పన్నీర్ సెల్వం కనుక ముందు బల పరీక్షకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లయితే శశికళ వర్గం నుంచి ఎమ్మెల్యేలు పన్నీర్ వైపు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా మురళి? ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు 118 మంది ఎమ్మెల్యేలు కూడా చాలా వరకు కూడా వ్యతిరేకతలు అనేటివి వస్తూ ఉన్నాయి. పూర్తిగా ఉన్నటువంటి వారు క్యాంపు నుంచి బయటకు రాలేనటువంటి ఒక పరిస్థితుల్లో వారంతా కూడా అక్కడి నుంచి బయటకు రాలేనటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఒక్కసారిగా రాజ్భవన్కు వచ్చేటువంటి సమయంలోనో లేదు అంతకంటే ముందు శశికళను బెంగళూరు జైలుకు తరలించినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత మారేటువంటి పరిణామాలతో కొంత వారికి బయటకు వచ్చే వీలుంటాయి. ఇప్పటికే పన్నీర్ సెల్వం కూడా డీజీపీకి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఈ రాత్రిలోపు బయటకు తీసుకురావాలి, కొంతమంది కుటుంబ సభ్యుల ఫిర్యాదులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి వారిని విడిపించాలని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ అది కనుక జరిగితే ఎమ్మెల్యేలు ఎవరైనా స్వచ్ఛందంగా వారి స్వతంత్రంగా నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి ఉంటే కొంతమంది పన్నీర్ సెల్వం వైపు వచ్చేటువంటి అవకాశం. థ్యాంక్ యూ మురళి. మొత్తానికి రాజ్భవన్ కేంద్రంగా తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. రాజ్భవన్ వర్గాల నుంచి గవర్నర్ ముందుగా ఎవరికి బల నిరూపణకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనే విషయంపైనే అంతా హై టెన్షన్ నెలకొనుందని చెప్పొచ్చు. పళనిస్వామికి ముందుగా అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది, పన్నీర్ సెల్వంకి ముందుగా అవకాశం దక్కితే ఎలా ఉంటుందనే విషయానికి సంబంధించి పరిణామాలు ఏ క్షణం ఎలా మారతాయో అన్న ఉత్కంఠ పూర్తిగా నెలకొనుందని చెప్పొచ్చు.